ముందుగా 14వ వార్డు ప్రజలకు నమస్కారం. ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తి తూమ్మదన్న, మాజీ కౌన్సిలర్, 19వ వార్డులో మాజీ కౌన్సిలర్గా అనుభవం ఉంది. ఆయనకు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ముందుగా ఇంకా ఎన్నెన్నో పనులు ఉన్నాయి మన వార్డు 28 వార్డులల్లో గరీబ్ వార్డు అంటే మనది ఒక్కటే. ఇంట్లో అన్న మదన బాగా పేదరికం. ఇది మీరు గెలిచిన వెంటనే ఎవరు ఏమొచ్చి అడిగినా ముందుగా అన్న శ్రీరణ దగ్గరికి పోయి ఆ పనిని చేయాలని నేను కోరుకుంటున్నాను. భారీ మెజార్టీతో తూమ్మదన్నను గెలిపించాలని కోరుకుంటున్నాను. 14వ వార్డు సభ్యులందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న గారు బలపరిచినటువంటి వ్యక్తి మన తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా సభ్యులందరినీ కోరుకుంటా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, అన్న అనుభవం ఉన్న వ్యక్తి, ఇంతకుముందు కౌన్సిలర్గా చేసినటువంటి వ్యక్తి, మరి ప్రతి ఒక్కరి కష్టాన్ని సుఖాన్ని దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి, కష్ట సుఖాల్లో ఎప్పుడు తోడుండే వ్యక్తిని మనం ఎన్నుకొని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. మోసపూరితమైన మాటల్ని, ఆకర్షించే విధంగా ఉండేటువంటి మాటల్ని నమ్మకుండా మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తమ వంతుగా ఓటు వేసి తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో 14వ వార్డులో ఉన్నంత పేదరికం ఏ వార్డులో లేదని నేను మరొకసారి తెలుపుతూ ఉన్నాను. మరి ఇలాంటి సొంతింటి కళ ప్రతి ఒక్కరి పేదవారికి ఉంటుంది. మరి అలాంటి సొంతింటి కళను ఇందిరమ్మ ఇల్లుగా మరి భూమి లేని వాళ్లకు సొంత ఇంటిని ఇవ్వడం, మరి భూమి ఉన్న వాళ్లకు 5 లక్షలు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. అభివృద్ధి చేసుకుంటూ పోతున్నటువంటి ఈ పార్టీకి ఓటు వేసి మీ అందరూ ప్రేమానురాగాల్ని అందించాల్సిందిగా మన తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజారిటీతోటి గెలిపించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా వార్డు సభ్యులందరినీ కోరుతూ ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, మనకు జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో ఆకర్షించే విధంగా మోసపూరితమైన మాటలు చెప్పడం, మీ అందరి దగ్గరికి వచ్చి మీ అందరి విజ్ఞప్తి చేస్తూ చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి మీరు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఓటు వేసి మరి తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి మీ అందరూ గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మరి వార్డులో జరిగేటువంటి ఈ మోర్ సమస్యలు అయితేనేమి, పింఛన్ సమస్యలు అయితేనేమి, మరి అనేక సమస్యలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, మరి ఇంతకుముందు వార్డు కౌన్సిలర్గా చేసినటువంటి వ్యక్తి, మనకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి మన తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఏ ఆఫీసర్ దగ్గరికి అయినా మన శరావేగంతో సమస్యను సాల్వ్ చేసేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి తూము మదన్న గారిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి ఈ విధంగా మనం ముందుకు చూసుకున్నట్టుంటే మన కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన అనుక్షణం నాటి నుంచి నేటి దాకా పేదల పక్షాన ఎప్పుడు సేవలను అందించడానికి ముందు ఉంటుంది. మరి అలాంటి ఆదిశీనన్న బలపరిచినటువంటి వ్యక్తి మన తూము మదన్న గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించవలసిందిగా వార్డు సభ్యులందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నాను. జై కాంగ్రెస్. 14వ వార్డు ప్రచారంలో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ ప్రచారంలో పెద్దలు గౌరవనీయులు ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తి, మాజీ కౌన్సిలర్, అనుభవం ఉన్న వ్యక్తి తూమ్మద్ గారికి భారీ మెజార్టీతోటి ఓటేసి గెలిపించాలని పెద్ద ఎత్తున ప్రజలంతా తరలివచ్చారు. ఈ వార్డులో 14వ వార్డులో అభివృద్ధి చేయాలనుకుంటే ఇదివరకు ఉన్న నాయకులు ఎటువంటి చిన్న చూపు చూసి వార్డును వెనుకబడిపోయింది. ఇదివరకు 24 ఇందిరమ్మిళ్ళు మా వార్డు సంబంధించిన ఎయిమ్స్ డైరెక్టర్ కానీ ఇబ్బు గారు కానీ భాస్కర్ గారు కానీ ఇందిరమ్మ కమిటీ మెంబర్లు చెల్లించి లేని వారికి ఇందిరమ్మిళ్ళు ప్లస్ మన మహిళా భవను, అలాగే ట్యాంకు, అలాగే ఇప్పుడు రానున్న రోజుల్లో 2 బోర్లు శాంక్షన్ చేసుకొని, అలాగే ఇక్కడ జరుగుతున్న చిన్నగానో బిన్నగానో పెళ్లి చేసుకోవాలన్నా, ఆరోగ్యశ్రీ ఉండాలనుకున్నా అయ్యో ఇళ్ల పట్టాలు లేకుండా ఉన్నారు. ఫస్ట్ సమస్య మేము 14వ వార్డులో తూమ్మద్ గారిని భారీ మెజార్టీ గెలిపించినాక ఇది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి ఫస్ట్ దీన్ని పట్టాలు ఇప్పించే పూర్తి బాధ్యత మేము తీసుకుంటున్నాము. దీని విషయంలో మాకు ఈ పెద్ద ఎత్తున 14వ వార్డులో ఏ గడపకైనా అన్న మాకు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది, అన్న మాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది, అన్న మేము కాంగ్రెస్ కోటేస్తాం. సీనన్న గెలిచినాక ఇప్పటికీ దాదాపుగా 15 సార్ల పైగా ఈ వార్డుకి వచ్చి ఈ సమస్యలను నిర్వహించడం జరిగింది. అలాగే మనకు సంబంధించిన ఈ కాలనీ
ఏదైనా రోడ్డు కానీ మోరు కానీ ఏదున్నా మేము ఫస్ట్ దఫాలా మేము పెట్టిస్తామని ఈ ప్రజాముఖంగా తెలుపుకుంటాము. జై కాంగ్రెస్. పడ్డాల వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలతో తెలుపుకుంటూ పడ్డాల వార్డు 11వ తారీఖు అయ్యే ఓటింగ్ లెక్కల్లో భారీ మెజార్టీతో తుమ్మదను గెలిపియాలని చెప్తున్నాను. జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి వేములవాడ నుండి 14వ వార్డులో మన గౌరవనీయులు ఆదిశీనన్న బలపరిచిన వ్యక్తిగా నేను 14వ వార్డు తూమాదర్ 14వ వార్డులో పోటీ చేస్తున్నాను. మరి 14వ వార్డు ప్రజలందరూ నాకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మరి మన వార్డు సమస్యలు మరి వారం రోజుల నుండి తిరుగుతున్నాను. మన వార్డులో చాలా పేదరికమైన వార్డు. మన వార్డులో ఇందిరమ్మ ఇండ్లు, తర్వాత జాగా ఉండి కట్టుకునే వాళ్ళకు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా అన్ని వార్డుల కంటే మన వార్డులో సమస్యలు బాగా ఉన్నాయి. ఇలా ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకి ఇక్కడ ఇండ్లకు పట్టాలు అవి అయితలేవు, రిజిస్ట్రేషన్ అయితలేవు. అన్నీ మనము బాండ్ కాయిదాల మీద మనోళ్ళు రాసుకుని ఉన్నారు. నేను గెలిచిన వెంటనే మరి ఈ సమస్యను మన ఆదిశీనన్న దృష్టికి తీసుకెళ్ళి తర్వాత కలెక్టర్తో మాట్లాడడం కానీ ఆర్డీఓ గారితో మాట్లాడడం కానీ జరిపి మనకి పట్టాలు అయ్యే విధంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ఇంకా పింఛన్లు ఉన్నాయి మన దగ్గర. పింఛన్లు ఇప్పుడు 4 నెలలు స్టార్ట్ అయితే ఎవరికైతే పింఛన్లు రాలేవో ఆ పింఛన్లు పెట్టించే బాధ్యత మాది. ఇంకా రెండోది ఏంటంటే మనకు రేషన్ కార్డులు ఈ 10 నెలలు ఎక్కడ కూడా ఇవ్వలే. మీరు చూస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో మనం ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నాం. మరి సీనన్నతోటి మాట్లాడి కూడా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళకు కూడా రేషన్ కార్డులు ఇప్పించే బాధ్యత నాది. మరి 14వ వార్డు ప్రజలందరూ కలిసి నాకు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపియాలని తెలియజేస్తున్నాం.